క్షత్రియుడిగా రాజ్యం పరిపాలిస్తున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎందుకు అయ్యాడో తెలుసా? దీని వెనకాల చాలా ఆసక్తికరమైన కథ ఉంటుంది. ఒకసారి అతను తన పరివారంతో వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని కామధేనువును చూస్తాడు. అది ఏది అడిగితే అది క్షణాల్లో ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. అది కావాలని అడిగితే వశిష్ఠుడు దానికి ఒప్పుకోడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో అతను తన సైన్యాన్ని, కుమారుల్ని అందరినీ కూడా పోగొట్టుకుంటాడు. ఎలాగైనా సరే దీని మీద ప్రతీకారం తీర్చుకోవాలని శివుని కోసం తపస్సు చేసి అనేక ఆయుధాలు, అస్త్రశస్త్రాలు సంపాదించి మళ్ళీ వశిష్ఠుని పైకి వెళ్తాడు. ఈసారి కూడా అతని బ్రహ్మదండం దగ్గర ఇతని అస్త్రాలు ఏమీ కూడా నిలవన్నమాట. దాంతో క్షాత్రం కంటే బ్రహ్మ తేజస్సే గొప్పదని, తాను కూడా బ్రహ్మర్షిని అవ్వాలని నిర్ణయించుకుంటాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు కోసం వెళ్ళిపోతాడు. కొంతకాలం తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చి నువ్వు రాజర్షివయ్యావు అని చెప్తాడు. మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఈసారి త్రిశంకు అనే రాజు తను సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని ఒక కోరిక కోరతాడు. అది అసహజమని తెలిసినా కూడా దానిని చేస్తానని ఒప్పుకుని విశ్వామిత్రుడు దానికోసం యాగం చేయడం, అలాగే త్రిశంకు కోసం స్వర్గం సృష్టించడం, ఇవన్నీ చేసి తన తపశక్తిని పోగొట్టుకుంటాడు. ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ పడమర దిక్కుకు వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఈసారి సునస్సేపుడిని కాపాడడానికి తన కొడుకుల్ని శపించి మళ్ళీ తన తపఫలాన్ని పోగొట్టుకుంటాడు. ఈసారి మళ్ళీ తపస్సు చేయబోతుంటే అక్కడికి మేనక వచ్చి అతన్ని ఆకర్షిస్తుంది. అలా మేనకతో కూడి 10 సంవత్సరాలు వృధా చేసుకుంటాడు. తద్వారా శకుంతల కూడా జన్మిస్తుంది. ఈసారి మళ్ళీ తను జరిగింది తెలుసుకుని మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ఈసారి 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఋషిని అనిపించుకుంటాడు. ఇంతలో మళ్ళీ రంభను పంపిస్తారు దేవతలు. కానీ వెంటనే అతను నిజం తెలుసుకుని రంభను శిలగా అయిపోమని శపిస్తాడనమాట. ఈసారి మళ్ళీ వేరే దిక్కుకు వెళ్ళి మళ్ళీ తపస్సు చేస్తాడు. ఈసారి మహర్షి అని కూడా అనిపించుకుంటాడు. అయినా కూడా తృప్తి లేక మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ఈసారి దేవేంద్రుడు 1000 సంవత్సరాల తర్వాత అతను స్వీకరించబోతున్న ఆహారాన్ని అడుగుతాడు. అయినా అతను కోప్పడకుండా అతను ఆహారాన్ని ఇచ్చేసి మళ్ళీ తపస్సు చేస్తాడు. ఇలా అన్నిటినీ జయించి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చివరికి బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్తాడు. అయినా కూడా అతను వశిష్ఠుడు వచ్చి మాట చెప్తే నేను సంతోషిస్తాను అని అంటాడు. అప్పుడు వశిష్ఠుడు కూడా వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్తాడనమాట. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన వెంట మిథిలా నగరానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ జనకుని పురోహితుడైన శతానందుడు ఈ విశ్వామిత్రుని వృత్తాంతం అంతా కూడా రామలక్ష్మణులకు వివరిస్తాడనమాట. ఈ శతానందుడు గౌతముడు అహల్యల పుత్రుడు. ఇక్కడ విశ్వామిత్రుని కథ చాలా క్లుప్తంగా వివరించాను నేను. పూర్తిగా కావాలనుకుంటే టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.